అది వేరే దేనికి అతుక్కొని ఉండడం లాంటిది ఏమి ఉండదు. లోపల కుషన్ ఉంటుంది, ఓకే. కార్టిలేజ్ ఉంటుంది, లేబ్రమ్ అని ఉంటుంది. సో ఇది ఈ లోపల కుషన్స్ చాలా మెత్తగా ఉంటాయి కాబట్టి ఫ్రీ మూమెంట్ ఉంటుంది. ఈ జాయింట్ ఒకవేళ అతుక్కున్నా ఈ చుట్టూ 4 మజిల్స్లో ఏది డ్యామేజ్ అయినా కూడా షోల్డర్ పెయిన్ వస్తుంది. చూడండి, చాలా సింపుల్ టు అండర్స్టాండ్. కాకపోతే మన ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తారంటే షోల్డర్ నొప్పి స్టార్ట్ అయింది, ఇది కనుక్కోకపోగా దీన్ని ఇంకా డ్యామేజ్ అయ్యేటట్టు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తారు. నాకు షోల్డర్ పెయిన్ వచ్చింది, నేను ఆ ఎక్సర్సైజ్ జిమ్కి వెళ్తున్నాను, జిమ్ ట్రైనర్ని అడిగాను, యోగా మాస్టర్ని అడిగాను. నువ్వు ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే దాన్ని ట్రీట్ చేసిన తర్వాత ఇవి స్టార్ట్ చేసుకోవాలి, కనుక్కోవాలి. ట్రీట్మెంట్ కాదు, కనుక్కోవాలి. ఇప్పుడు సింపుల్ టు ఐడెంటిఫై కదా, ఒక జాయింట్ 4 మజిల్స్, ఆ 4 మజిల్స్ సుప్రాస్పైనైటిస్ ఆ రొటేటరీ కఫ్ అన్నది చాలా ఇంపార్టెంట్. 100లో 90 మందికి ఇదే ప్రాబ్లం ఉంటుంది.